హాయ్ ఎవ్రీవన్, నా పేరు కాళీ కుమారి. నేను ఎండి డిజో చేశాను. వైజాగ్లో లాస్ట్ 22 ఇయర్స్ బట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను గైనకాలజిస్ట్గా. ఈరోజు మీకు అందరికీ నేను సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి సర్విక్స్ అంటే కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు. యాక్చువల్గా ఇది యూట్రస్ తాలూకా లోయర్ పార్ట్ని సర్విక్స్ అంటాం. ఫీమేల్లోని వచ్చే కామన్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఇండియాలోని సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ నెంబర్ 1. అదర్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్. మిగతా మూడింటితో కంపేర్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ని మనం చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ తీసుకొని వచ్చే అవకాశాన్ని కూడా చాలా చాలా తగ్గించుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక గర్ల్ ఒక 9 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి రావడానికి కారణాలు ఏంటి? మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ యూజువల్గా హెచ్పివి ఇన్ఫెక్షన్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇప్పుడు అందరికీ తెలుసు వైరస్ అంటే ఏంటి. ఎస్పెషల్లీ సెర్విక్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మరియు హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్. ఈ రెండింటి వలన సెర్విక్స్ డ్యామేజ్ అయ్యి తర్వాత అందులో కొన్ని సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనం దీనికి ఎలాగ ప్రికాషన్ తీసుకొని సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని అవాయిడ్ చేయాలి. తర్వాత సేఫ్ సెక్షువల్ లైఫ్ అప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మటుకు హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. వ్యాక్సినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సినేషన్ అనేది 9 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. అప్ టు 45 ఇయర్స్ వరకు ప్రొవైడెడ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ లేకపోతే కనుక వ్యాక్సినేషన్ తీసుకుంటే డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ తాలూకా వైరస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందే వ్యాక్సినేషన్. ఇందులో 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ప్రొటెక్షన్కి మినిమం 2 డోసెస్, అంటే 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు 2 డోసెస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ డోస్ 0 డోస్ అనుకుంటే సెకండ్ డోసు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 మంత్స్ తర్వాత తీసుకోవాలి. దిస్ ఈజ్ ప్రొటెక్షన్ ఇన్ 9 to 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఆఫ్టర్ దట్ 3 డోసెస్ తీసుకోవాలి. 3 డోసెస్ 0 డోసు, తర్వాత 2 మంత్స్ తర్వాత 4 మంత్స్ ఆఫ్టర్ ద సెకండ్ డోస్, అంటే 0 to 6 3 డోసెస్ తీసుకోవాలి. ఇది ఏ గైనకాలజిస్ట్ అయినా సరే ఈ వ్యాక్సినేషన్ ఇస్తారు. సో బిఫోర్ మ్యారేజ్ లేదు బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ కమెన్స్మెంట్ ముందు మనకి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది అవసరం లేకుండానే వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు మనం. బట్ వన్స్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మటుకు డెఫినెట్గా ప్యాప్స్మియర్ అనేది తీసుకుని అందులో ఆల్రెడీ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకొని తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ 100% గ్యారంటీ టు ప్రివెంట్ క్యాన్సర్. ఇట్ ప్రొటెక్ట్స్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకున్నంత మాత్రాన క్యాన్సర్ ప్రివెన్షన్ మటుకు సరిపోదు. ఆ తర్వాత రెగ్యులర్ చెకప్స్ బై అ గైనకాలజిస్ట్ అండ్ ప్యాప్స్మియర్, ఇయర్లీ ప్యాప్స్మియర్ 3 consecutive ఇయర్స్ తీసుకోవాలి. 3 consecutive ఇయర్స్ స్మియర్ నెగిటివ్ అయితే వన్స్ ఇన్ 3 ఇయర్స్ ప్యాప్స్మియర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది రిగార్డింగ్ ప్రివెన్షన్. తర్వాత ఏంటంటే సిమ్టమాటిక్గా ఏమన్నా ఉంటే కనుక ఎర్లీ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా యూస్ఫుల్. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఏమేమి సిమ్టమ్స్ ఉంటే యూ హ్యావ్ టు గో టు ఏ గైనకాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ డిశ్చార్జ్, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ అసోసియేటెడ్ విత్ ఫౌల్ స్మెల్ కానీ, లేకపోతే బ్లీడింగ్ ఫాలోయింగ్ సెక్షువల్ లైఫ్, దీన్నే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. లేదా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ ఏమైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా సర్వైకల్ తాలూకా ఇన్ఫెక్షన్ కానీ డ్యామేజ్ని కానీ ప్రీ క్యాన్సరస్ కండిషన్ వల్ల కానీ రావచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, చెకప్ చేయించుకోండి. ఐదర్ ప్యాప్స్మియర్ లేదంటే బయాప్సీ, కల్పోస్కోపీ ఇవన్నీ చేయించుకొని క్యాన్సర్ ఉందా లేదా అనేది ముందు నిర్ధారణ చేసుకొని, లేకపోయినట్టయితే ఏది ట్రీట్మెంట్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ అయితే కనుక హిస్టెక్మీ అవసరం అవుతుందా, లేకపోతే ఎక్సిషన్ సరిపోతుందా, లేదు అంటే హిస్టెక్మీ చేసుకుంటే సరిపోతుందా అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం తెలుసుకున్నది ఏంటంటే ఇట్స్ ఏ వెరీ ప్రివెంటబుల్ డిసీజ్. ప్రివెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సేఫ్ సెక్స్, వ్యాక్సినేషన్, రెగ్యులర్ చెకప్స్ అండ్ a timely treatment will definitely prevent cervical cancer in our country. So we always believe in prevention is better than cure.